గతంలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ క్షమాపణ చెబితే తాను రాజీనామా చేస్తానన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కరీంనగర్ 1 టౌన్లో స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. కౌశిక్ రెడ్డి చరిత్రేమిటో అందరికీ తెలుసన్నారు. వరంగల్లో ఇలాగే బెదిరించి సెటిల్మెంట్లు చేశారని ఆరోపించారు. నిన్న జరిగిన అధికారిక సమావేశంలో కౌశిక్ రెడ్డి తనపై దాడి చేయడం ఎంతవరకు కరెక్టో ప్రజలకు తెలుసన్నారు. కౌశిక్ తీరును బాధతో ఖండిస్తున్నానన్నారు. ఏ వ్యక్తిని దూషించే మనస్తత్వం తనది కాదన్నారు ఎమ్మెల్యే సంజయ్. అసలు రాజకీయాలకు రాకముందుకెళ్ళి అనే క్రియాశీలకు రాకముందు నుంచి కూడా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదై ఉన్నాయి. నాకు అక్కడ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు 2013-14 ఈవెన్ ల్యాండ్ ట్రెస్ పాసింగ్ కేసు కూడా వరంగల్లో సుబేదారిలో కేసు అయిందని చెప్పి, అక్కడ జమీగూడలో కేసు అయినా బెదిరించినాయని చెప్పి, అంటే ఈ బెదిరించుడు అలవాటు ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఆ బెదిరించుడు ఒక తోటి శాసనసభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు, కలెక్టర్ల సందర్భంలో, పోలీస్ అధికారుల సందర్భంలో, మీడియా అంతున్న సందర్భంలో ఏ విధంగా చేసిండనేది మీరందరూ కూడా చూసారు. రెండో విషయం, ఏ పార్టీ అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా ఎన్నడూ కూడా నేను బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత, వాగు దాటిన తర్వాత తెప్పదలు వేసినట్టు ఎక్కడ కూడా ఆన్ ద రికార్డు కానీ ఆఫ్ ద రికార్డు కానీ ఎన్నడూ కూడా విమర్శించలేదు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించలేదు, బీజేపీని కూడా నేను ఎన్నడూ విమర్శించాను. అక్కడ ఏం పనులు చేసాం, మా ప్రభుత్వం ఏం చేసింది, మా నాయకుడు ఏం చేసింది చెప్పేవాడిని. ఈరోజు కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మా మంత్రులు ఏం చేస్తున్నారు, ఆ విషయాలనే మాట్లాడుతూ ఉంటాను. మరి అలాంటి నా మీద మాట్లాడడం సమంజసం కాదు. ఈ సందర్భంలో నేను ఒక విషయం అడుగుతాను. ఓకే, ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి గారి వ్యాఖ్యలకు కావచ్చు, ఆయన చేష్టలను ప్రజలు ఎవరు కూడా హర్షిస్తారని నేను అనుకోను. తప్పకుండా ఖండిస్తూనే ఉంటారు. వారి పార్టీ కూడా సమర్థించడానికి ఏ రకంగా పోతున్నారో ఇవాళ కరీంనగర్ ప్రెస్ మీట్ ఇక్కడ అర్థమై ఉంటుంది మీ అందరికి కూడా. నేను అడుగుతున్నా, నా దిక్కు 1000 రూపాయలతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడాన్ని వారు ఖండిస్తే మరి బీఆర్ఎస్ పార్టీని ఎంతమంది